దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చు ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని చెప్పాడు. దేవుడు వృక్షములను, ఫలములను ఆహారముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వృక్షము మనుష్యునికి మాదిరిగా ఉన్నది, అంటే మనకు మాదిరిగా ఉన్నది. మనము ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం, యెహోవాను ఆశ్రయించువాడు, ఆయనను నమ్ముకున్నవాడు ఎలా ఉండాలి అంటే, ఇదిగో అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై వెట్ట కలిగినను అతడు భయపడడు, ఇదిగో వేసవి కాలంలో కూడా అతను ఫలాలు ఫలించును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీ సమస్యలు కాదు, నీ యొక్క స్థితిగతులు కాదు, నీ యొక్క అన్ని కుటుంబ విషయాలు కాదు, గాని దేవుడు అంటున్నాడు, ఏ కాలంలోనైనా ఏ సమయంలోనైనా నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను ఫలింపజేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. నీలో అవసరం లేని ఆ చింతను, ఆ బాధను, ఆ యొక్క ఇబ్బందిని, ఆ యొక్క మనస్సులో ఉన్న అన్ని వేదనలు ఇప్పుడే తీసి పారే. ఈ రోజున దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నీ ద్వారా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఎన్నున్నా గానీ మాకు ఫోన్ చేయండి. మేము మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాం. ఆమేన్.